మొన్న భీమిలి, నిన్న దెందులూరు, నేడు రాప్తాడు. ఏరియా ఏదైనా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నేడు రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు, పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాప్తాడు సిద్ధం సభకు సర్వం సిద్ధమైన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి వాతావరణం? మా కరెస్పాండెంట్ శివారెడ్డి అలాగే మూర్తితో పాటుగా సతీష్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, చెప్పండి, 52 నియోజకవర్గాల నుంచి అందరూ తరలి వస్తున్న క్రమంలో ఏ రకంగా సాగుతుంది? చూస్తున్నాం మనం భీమిలి, అంతకుముందు సభలు, దెందులూరు సభలు ఏ రకంగా హిట్ అయ్యాయి మనకు తెలిసిందే. ప్రస్తుతం రాప్తాడులో ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే సిద్ధం సభకు సర్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలో సిద్ధం సభ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాప్తాడులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమ జిల్లాల నుంచి అన్ని దారులు రాప్తాడు వైపు అన్నట్టుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాత్రి నుంచే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధం సభా వేదికకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, సిద్ధం ఒకవైపున సిద్ధం ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో జై జగన్ నినాదాలు, అదేవిధంగా వన్స్ మోర్ నినాదాలతో కార్యకర్తలంతా హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురము, కర్నూలు, వైఎస్ఆర్, అదేవిధంగా చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సిద్ధం సభకి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. కొంతమంది నేతలు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుందాం. ముందుగా మీరు చెప్పండి, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది రాప్తాడులో? గత 10 రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలోనే కాదు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన చెప్పే మా కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని బట్టి యుద్ధం మొదలు పెట్టబోతున్నాం. యుద్ధానికి మేము అందరూ కూడా సిద్ధమైనాము. మరొకసారి వన్స్ మోర్ జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభిప్రాయం ఎట్లా ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది కదా. ఈరోజు మేము సైతం సిద్ధమంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అయితేనేమి ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఒక ఉప్పెనలాగా, ఒక జన సునామీలాగా రాయలసీమలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా, చరిత్రలోనే లేనటువంటి విధంగా ఈరోజు సిద్ధం సభ జరగబోతూ ఉంది. ఈరోజు ప్రతి పేదవాడికి జగన్ అంటే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. కాబట్టి రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే సామాజిక న్యాయాన్ని ఒక సామాజిక విప్లవంగా సృష్టించి చరిత్రలో లేనటువంటి విధంగా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అత్యధికమైనటువంటి పదవులు కట్టబెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈరోజు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. అదే దృఢ సంకల్పంతో జగనన్న కూడా మేము ఎప్పుడు పేదల పక్షపాతమే అనేసి నిరూపించుకుంటున్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగనన్నతో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఈరోజు మేమంతా ఉన్నాం. రాప్తాడు జరుగుతుంది, ఎట్లా ఉంది మీకు? ఈ రాష్ట్రంలో జన హృదయ నేత జగనన్నను మరొక్కసారి పట్టం కట్టేందుకు జనం మేం సిద్ధమండం జరుగుతోంది. జెండాలు తప్ప అజెండాలు లేని దండుగ పరిపాలన చూసిన తెలుగుదేశం పరిపాలన ఈరోజు పరిపాలన అంటే పండగగా చేసిన జగనన్నను మరొక్కసారి అధికారంలో తీసుకొచ్చేందుకు జనం సిద్ధంగా తయారయ్యారు. ఆ పార్టీలకు సమాధి కట్టేందుకు మేము సిద్ధమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనం ఈరోజు రాప్తాడు వైపు రావడం జరుగుతోంది. ఈరోజు రాప్తాల్లో జరుగుతున్న సిద్ధం సభకు తెల్లవారుజాము నుండినే జనం పోటెత్తుతున్నారు. ఇక్కడ పులివిందల పులిబిడ్డ జగనన్న ఇక్కడ అడుగు పెడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇక్కడ తండాలుగా జనాలు వస్తున్నారు. వన్స్ మోర్ జగన్, వన్స్ మోర్ జగన్ అన్న నినాదాలు హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నామన్న ధీమాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విని ఆయన సూచనలు ఖచ్చితంగా పాటిస్తారు. పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని కార్యకర్తలు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని దారులు రాప్తాడు వైపున వస్తున్నాయి. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, వన్స్ మోర్ జగన్ అనే నినాదాలు మారుమోగుతున్న క్రమం చూస్తున్నాం మనం రాప్తాడులో. సతీష్, ఎక్కడున్నారు మీరు? మీ దగ్గర ఉన్న వాతావరణం ఎలా ఉంది? సో ఏంటి పరిస్థితి? రాప్తాడు సభకు సర్వం సిద్ధమైనట్టుగా విజువల్స్లో అయితే తెలుస్తోంది. వాట్ ఆర్ ద ఇన్పుట్స్? అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. అనంతపురంలో రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుండి ఈరోజు కార్యకర్తలు రాబోతూ ఉన్నారు. ఇప్పటికే
ఆ ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో చిత్తూరు జిల్లా కానీ అదేవిధంగా కడప జిల్లా నుండి ఇప్పటికే కార్యకర్తలు బయలుదేరి వస్తున్న పరిస్థితి. మొదటి సభ మించి ఏలూరులో ఆ పెద్ద ఎత్తున కార్యకర్తల స్పందన కనిపించింది. ఏలూరుకి మించి ఇప్పుడు ఉండబోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. మరొక వైపు ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను ప్రస్తావించబోతా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తి మనం చూడొచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇంత ఆ పెద్ద సభ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇంత పెద్ద సభకు సంబంధించిన ఇంత విస్తీర్ణంలో జరిగినటువంటి సభ కూడా ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితి. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రాయలసీమ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ప్రసంగంకు సంబంధించి అంతేకాకుండా ఏ విధంగా కార్యకర్తలు ఈ 4.5 సంవత్సరాల కాలం పాటు కూడా పనిచేశారు, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి చేశామన్న అంశాన్ని కూడా వివరిస్తున్నారు. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కేడర్ అందరినీ కూడా క్షేత్రస్థాయిలో గ్రామాల ప్రాంతాల్లో ప్రతి ఒక్క బూత్ స్థాయి వరకు ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు వస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు ఇంకా ఆ ప్రాంతాల నుండి చేరుకున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? సభ ఎలా జరుగుతుంది? ఇక్కడికి జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి మీకు కలవడానికి ఎంత దూరం నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా నుంచి వచ్చానండి. చిత్తూరు జిల్లా నుంచి వచ్చానండి. నేను జగనన్న వీరాభిమానిని. ఈరోజు రాష్ట్రాల్లో జరుగుతున్న సిద్ధం ప్రోగ్రాంకి మేము వచ్చామండి. కానీ 175 నియోజకవర్గాలు మా జగన్ సార్ చెప్పాడనేసి మేము కార్యకర్తలా కాదు వీరాభిమానిలాగా వచ్చి మేము జయిస్తాం, 175లో తిరిగి కొడతాం. చంద్రబాబు మిమ్మల్ని కుర్చీ మడత పెడతాను, ఓడిస్తానని చెప్పంటున్నాడు. ఓడిస్తా అంటే ఇదేమైనా ఇంట్లో ఏమైనా వాళ్ళ కొడుకు పప్పు కూడా మంగళగిరిలో గెలవలేదండి. సొంత కొడుకు సీఎంగా ఉండే మంగళగిరిలో గెలిపించుకోలేదు. నువ్వేంది మా జగన్మోహన్ రెడ్డి సింహం పైన పోటీ? నువ్వు ఏంది సింహం పైన పోటీ ఏంది? నువ్వు నీ స్థాయి అని తెలుసా? సొంత ఊరినే స్కూల్ నుంచి మీ నారావారపల్లె స్కూల్లో ఒక్క పని అంటే ఒక పని చేయలే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేశారంటే ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినాడంటే మాకు తెలుసండి. సొంత ఊరికే మీరు ఏం చేయలేదు. మళ్ళీ ఏందండి మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని మడత పెట్టేది. నీ సీట్కే నీకు వేసులు లేదు. ఇప్పుడు కుప్పలో భరత్ అన్న మీద గెలవమనండి ఈసారి. చంద్రబాబు సొంత జిల్లా నుండి వచ్చారు. సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లి కానీ కుప్పానికి కూడా మేలు చేయడం చంద్రబాబు ఏం జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారు. ఈ రోజు ఈ సిద్ధం సభతో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు.